నమస్తే. సో ఈరోజు లకడికాపుల్లో డీజీపీ ఆఫీస్ దగ్గర అయితే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న భక్తులు కావచ్చు, అదేవిధంగా బీజేవైఎం కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు. సో అయితే గత కొన్ని రోజుల క్రితం ఏదైతే ఒక పోలీస్ ఆఫీసర్ మాల వేసుకోవడానికి నేపథ్యంలోనే మెమో జారీ చేయడం జరిగింది తెలంగాణ పోలీసు. సో దీనికి సంబంధించి మరి ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్త నిర్వహించారు. సో మాట్లాడదాం అన్న, మరి ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఒక పోలీస్ ఆఫీసర్ మాల వేసుకుంటే వాళ్ళకి మెమో జారీ చేయడం జరిగింది. సో అంటే ఎప్పుడు లేని రెస్ట్రిక్షన్స్ ఇప్పుడే ఎందుకు వచ్చినాయి అనుకోవచ్చు? యాక్చువల్లీ పోలీస్ సర్వీస్ రూల్స్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయనేది వాస్తవం. కానీ ఈ నిబంధనలు కేవలము హిందువులకైనా అన్ని వర్గాలు కూడా వర్తిస్తాయా? ఆర్టికల్ 14 and 15 ప్రకారము యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14లో ఫండమెంటల్ రైట్స్ ప్రకారం అందరికీ ఏ మతంలో ఉన్న వాళ్ళైనా ఏమైనా చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వ శాఖలలో ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉండే వాళ్ళకు ఆంక్షలు ఉన్నాయన్నది వాస్తవం. కానీ కేవలం హిందువుల మీద ఎందుకు? ఈ మధ్యకాలంలో పాఠశాలల్లో కూడా విద్యార్థులపైన ఆంక్షలు. ఆర్టికల్ 15 వైలేషన్, అది అగైన్ ఆర్టికల్ 14 వైలేషన్. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రంజాన్ మాసంలో యథేచ్ఛగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే కానీ, ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే కానీ, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా ప్రత్యేక అనుమతులతో బయటికి పోతారు. ప్రత్యేక అనుమతులు ఉన్నాయి. పోలీస్ శాఖలో ఉండే వాళ్ళు కూడా చాలామంది ముస్లిం సోదరులలో గడ్డం పెంచుకొని వాళ్ళు పోలీస్ శాఖలు ఉన్నారు. ఇదే డీజీపీకి దమ్ము ధైర్యం ఉంటే ఇదే మీడియా సాక్షిగా పోదాము, పోలీస్ శాఖలు ఎంతమంది ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళపైన ఆంక్షలు ఉన్నాయా? అంటే గ్రూమింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా, కానీ వాళ్ళకి ఎందుకు వర్తిస్తలేవు? కేవలం హిందువులపైన ఆంక్షలు ఎందుకు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా వాళ్ళు కేవలము వాళ్ళ పోలీస్ జులుం కానీ ప్రభుత్వ జులుం కేవలం హిందువుల పైన. అంటే హిందువులలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళు ఇప్పటికైనా మేల్కొని స్పందించకపోతే భవిష్యత్ తరాల్లో హిందువులుగా కొనసాగాలంటే కూడా ప్రశ్నార్థకంగా మారబోతుంది. కాబట్టి అన్ని ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో అన్ని రాజకీయ పార్టీలు పక్కన పెడితే యావత్ దేశంలోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువ శాతం అయ్యప్ప మాలలు ధరిస్తారు. అది విద్యార్థులే కావచ్చు, చిన్న వయసులో 5 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ధరిస్తారు, వయసుకు పరిమితం లేకుండా. ఆంక్షలు ఎందుకు? ఆంక్షలు పెట్టాలంటే ముందు అందరికి పెట్టండి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీవన్, నాట్ ఫర్ హిందూస్. సో ఈ ప్రభుత్వంలో గత 6 నెలల నుంచి గత 2 సంవత్సరంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినాక ఈ హైదరాబాద్ కేంద్రంగా అన్ని దేవాలయాలపైన దాడులు చూసినాం. గుళ్ళపైన దాడులు జరుగుతా ఉన్నాయి. మొన్న గోరక్షకుడిపై కూడా దాడి జరిగింది. సో ఈరోజు ఇది సో ఇట్లా వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు మరి వీటికి ఒక కట్టడి కావచ్చు, ఎందుకు నియంత్రణ ఉండట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్టే. ఎందుకంటే గో చట్టాల ప్రకారం గో చట్టాలను వాళ్ళు అమలు చేయరు. ఇవాళ హిందుత్వ సంఘాల మీద ఒక ఆంక్షలు, ఇవాళ గుడుల మీద దాడులు. అదేవిధంగా ఈరోజు గత నెలలో చూసినాము, గోరక్షకుని కాల్చి చంపి ప్రయత్నం చేస్తే అంటే యథేచ్ఛగా గన్ లైసెన్స్ కల్చర్ వచ్చింది. గంజాయి కల్చర్ ఆల్రెడీ నడుస్తుంది, గన్ కల్చర్ స్టార్ట్ అయింది. ఈరోజు పోలీస్ శాఖలో కాదు అన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగస్తులపైన ఆంక్షలు పోలీస్ శాఖ ఒకటే కాకుండా అన్ని శాఖల్లో వరకు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సెక్యులరిజం అనే మాట్లాడే అర్హత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే సెక్యులరిజం అంటే సెక్యులరిజం ఫర్ ఎవ్రీవన్. సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ ఈ మధ్యకాలంలో నక్సలిజం పైన కూడా ఏదైనా నిర్మూలన చేస్తే కేంద్ర ప్రభుత్వం పిలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వాల డీజీపీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నక్సల్స్ ఇక్కడ లొంగిపోతూ ఉన్నారు అధికారికంగా. కానీ ఈ సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో అర్బన్ నక్సలైట్స్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద నిప్పులు జరుగుతున్నారు. అంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ లేదు. అంటే వాళ్ళకి ఏంటంటే ఏదైతే ఏసీ రూమ్లలో ఉండాలా, వాళ్ళ పిల్లలు కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా పోరాడతారు, వాళ్ళ పిల్లలంతా కార్పొరేట్ విద్యా సంస్థలలో చదువుతారు. వాళ్ళు మాత్రం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతున్నట్టు యాక్షన్ చేసి ఏసీ రూమ్లలో ఉండి మంత్రులతోటి పైరవులు చేసుకుంటూ ఏసీ కార్లలో తిరుగుతారు. అయితే ఎవరైతే ఉన్నారో అణగారిన వర్గాల వాళ్ళు నక్సలిజం ముసుగుల వల్ల వాళ్ళ అడవిలో బతకాలి, అడవిలో చావాలి, పిల్లలకు దూరంగా ఉండాలి. ఇది సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ పేరు మీద హైదరాబాద్లో ఉండాలి. వాళ్ళని కాల్చి చంపాలి ఫస్ట్. వాళ్ళకి కళ్ళు కనబడతలేవా, చెవులు వినబడతలేవా? ఇలా అయ్యప్ప మాల మీద ఇట్లాంటి ఆంక్షలు పెట్టినప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? ఈ సంఘటన మీద ఎందుకు మాట్లాడతలేరు? అదే ఇలా రంజాన్ మాసంలో ఒకరి మీద ఆంక్షలు పెడితే ఇట్లనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం బగ్గుమని
అందరు బయటికి వెళ్తారు. అంటే హిందువులు కూడా దయచేసి మీడియా పరంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులు ఏ రాజకీయ పార్టీ కాదు, మీ రాజకీయ పార్టీలను ప్రశ్నించండి. మీ రాజకీయ ప్రజాప్రతినిధులను ప్రశ్నించకపోతే భవిష్యత్తులో మన హిందువు అని చెప్పడానికి కూడా ప్రశ్నార్థకం తయారవుతుంది. ఈ సందర్భంగా ఒకటండి, అంటే ఇప్పుడు హిందువులకు సంబంధించిన పండుగలు కావచ్చు, ఏ జరుపుకున్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి, సౌండ్ పెట్టనియరు, ఏం పర్మిషన్. అదే అన్ని వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఏది చేసుకున్నా కూడా వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి లేని ఆంక్షలు ఎందుకు హిందువులకే పెడతా ఉంది? అంటే ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎట్లా చూడొచ్చు? అంటే ఇది హిందువుల చేతగాంతనంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎన్ని ఆంక్షలు పెట్టినా వాళ్ళు భరిస్తారు. గణపతి విషయంలో ఆంక్షలు పెట్టవచ్చు, హనుమాన్ మాలల పైన ఆంక్షలు పెట్టవచ్చు, హనుమాన్ యాత్ర మీద ఆంక్షలు పెట్టవచ్చు, శ్రీరామనవమికి ఆంక్షలు పెట్టవచ్చు. వచ్చే నెల డిసెంబర్లో క్రిస్మస్ మాసం వస్తుంది. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజే ఒక నోటిఫికేషన్, ఒక గెజిటో లేకపోతే సర్క్యులర్ పాస్ చేయమని చెప్పండి. ఏమని? ఒక గల్లీకి 10 చర్చీలు ఉన్నాయి, అనాధికారికంగా చర్చీలు. అంటే అధికారికంగా కాకుండా అనాధిక ప్రతి ఇల్లు చర్చే. ఇలా సండే వస్తే ప్రతి ఇల్లు చర్చ అవుతుంది. ఏదైతే మత మార్పిడి చేస్తారు అంటే అది వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రూల్స్ కదా. మరి వాళ్ళకి సోకాల్డ్ ఇంటెలెక్చువల్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియదా? అంటే వాళ్ళకి దమ్ము ధైర్యం లేదండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కేవలం సెక్యులరిజం ముసుగులో హిందువుల మీద దాడి చేసే ప్రభుత్వం. ఇకనైనా మేల్కోకపోతే ఆల్రెడీ దేశంలో 2 రాష్ట్రాలకు పరిమితమైంది, 3 రాష్ట్రాలకు. భవిష్యత్తులో కాంగ్రెస్ అనేది కనుమరుగవుతుంది. కనబడదు కూడా కనబడదు. ఫైనల్గా డిమాండ్ ఏం చేస్తా ఉన్నారు ఈ సంఘటనకు సంబంధించి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే మన జూబ్లీస్ ఎన్నికల్లో కూడా చాలాసార్లు చెప్పారు, మేము హిందువులము, మేము అది ఈవెన్ నవీన్ యాదవ్ కూడా సిగ్గుండాలి కొంచెం. ఎందుకంటే ఇట్లాంటి టైంలో ఈ పక్కనే ఉన్నాడు కదా, మరి ఇలాంటి టైంలో ఎందుకు స్పందించాడు? కొత్తగా ఎన్నికైంది కదా, మరి ఆయన మాట్లాడాలి కదా. అంటే నేను బొట్టు పెట్టుకుంటా, నేను అందరితో సమానంగా ఉంటా. మరి సమానంగా ఉండడం ఓన్లీ ఎంఏఎం గుండాలతో సమానంగా ఉంటావా? హిందువులపైన దాడి జరుగుతుంది, నీ సోదరులపైన దాడి జరుగుతుంది. ఇవాళ పోలీస్ శాఖ, మీ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ శాఖ యంత్రాంగం మీరు ఎందుకు స్పందించలేరు? అంటే ఇవాళ ఇంకోటి, చాలామంది సిగ్గులేని హిందువులు చాలామంది గుళ్ళ మీద దాడులు చేస్తే బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అడుగుతారు. అయ్యప్ప మాలల మీద ఆంక్షలు ఉంటే బీజేపీ అంటే బీజేపీ అని హిందుత్వం అని వాళ్ళే ఒప్పుకుంటారు. కానీ మీరు కాదా హిందువులు? మీకు లేదా బాధ్యత? ఇవాళ కార్తీక మాసంలో కూడా చాలా గుళ్ళ కాడ ఆంక్షలు పెట్టారు. మీరు ఎందుకు ప్రశ్నించారనేది నా వ్యక్తిగత ఆరోపణ అండ్ డిమాండ్. అందరం స్పందించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.